సాహిత్య సామ్రాట్ లోక్ షాహిర్ అన్నబాబు సాటే గారి జయంతి సందర్భంగా ఈరోజు చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో గల అన్నబాబు సాటే విగ్రహం నందు జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ జెండావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నుడా చైర్మన్ కేశవేనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, లోక్ షాహిర్ అన్నబాబు సాటే తన జీవితకాలం దళితుల కోసం పోరాటం చేసిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మహారాష్ట్రలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, అంతేకాకుండా వెనుకబడ్డ దళితుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ నిరంతరమైన సాహిత్యాలతోటి ప్రజలను మేల్కొల్పుతూ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా ఆయన రచనలు, ఆయన పోరాటాలు జరిగినాయనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అన్నబాబు సాటే విగ్రహావిష్కరణ భవిష్యత్తులో ఇదే నెలలో విగ్రహావిష్కరణ చేసుకోబోతున్నాము. దాంతోపాటు ఈరోజు జయంతి సందర్భంగా ఇక్కడ జెండావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ జెండావిష్కరణకు దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటి మరాఠా మాదిగలు దాదాపు ఒక 5 నుంచి 10,000 మంది చాలా సంతోషంగా ఇవాళ అన్నబాబు సాటే విగ్రహం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో సఫలం, మా కోరిక నెరవేరడం అనేది మా అదృష్టంగా భావిస్తూ రేపు ఈ విగ్రహావిష్కరణకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ పెద్దలైనటువంటి అందరు పెద్దల్ని పిలిపించుకొని పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ రేపు భవిష్యత్తులో ఈ వారం ఈ 15-20 రోజుల్లో విగ్రహావిష్కరణ చేసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ, అన్నబాబు సాటే ఆశయాలను మహారాష్ట్రతో పాటు మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా ఆయన చేసిన పోరాటాలు తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజం అంతా పోరాటాలు ఆయన ఆశయాలకు అనుగుణంగా పోరాటం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. మన అన్నబాబు సాటే సంఘం జిల్లా అధ్యక్షుడు గాయకవాడ గంగాధర్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి అందరికీ నేను చేతులు మొక్కుతున్నాను. కూడా చైర్మన్ గారికి వందన. అలా ఈరోజు మా లోక్ షాహిర్ అన్నబాబు సాటే గారి 105వ జయంతి మా సమాజం ఇరు మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నా ప్రజలు ఈరోజు తలెత్తుకునేలా నిజామాబాద్లో చేసిన వారు, మా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడు మేము మీ వెనుకండి ఉంటామని చెప్పి మా ప్రజలకి వాళ్ళు సహకారం చేసి ఈరోజు నిజామాబాద్ నడిబొడ్డు నగరంలో బైపాస్ రోడ్డు వద్ద మాకు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పార్టీ వాళ్ళు మీ వెనుక ఉన్నారని చెప్పి వాళ్ళు మాకు వెనుకడుగు వేయొద్దు, మేము ఎన్నుకున్నామని చెప్పి మాకు సహకారం కల్పించారు. మా నిజామాబాద్ కమిటీ వారు కిల్లా చౌరస్తా, అంబేద్కర్ కాలనీ, గౌతమ్ నగర్, సుభాష్ నగర్, మళ్ళా సతీష్ నగర్ కమిటీ ఇట్లాంటి నిజామాబాద్ జిల్లాలో వారందరినీ ఎక్కడెక్కడైతే మా అన్నబాబు సాటే సమాజం ఇక్కడ ఉందో వాళ్ళందరినీ ఈయన ఆశయాలు చెప్పి ప్రేరేపించి మనం ఎవరితో ఉండాలో ఎవరితో ఉండొద్దో వాళ్ళతోని కార్యాచరణ చేసి మనకి ఎవరు సహకారం చేస్తున్నారో, ఇంతకుముందు కూడా మనల్ని ఎవరు ఆదుకున్నారో మా పేద ప్రజలకు చాలా బాగా తెలుసన్న. ఇది మనం ఇప్పటిదాకా చెప్పేది కాదు, మా తాతలు ముత్తాతల నుంచే వస్తుంది. అయినా వాళ్ళు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. మా కుల సంఘం ఇక్కడ నిజామాబాద్లో ఏర్పడి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి అన్న మేము తిరగని చోటు లేదు, మేము అడగని పార్టీ నాయకులు లేడు, కానీ మమ్మల్ని ఎవరు ఆదుకున్నారో మా కళ్ళ ముందు ఇక్కడ ఉన్నారు. ఈరోజు మా కళ సాకారమైంది. లోక్ షాహిర్ అన్నబాబు సాటే, లోక్ షాహిర్ అన్నబాబు సాటే. ఈరోజు నిజామాబాద్ నగరంలో చంద్రశేఖర్ కాలనీలో గల మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇక్కడే నివసిస్తున్న మరాఠా అందరూ కలిసి ఈరోజు వారి గురువైన లోక్ షాహిర్ అన్నబాబు సాటే గారి జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున వారు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి కులంకు చెందిన చిహ్నమైన జెండాను కూడా ఎగురవేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మరాఠా సోదరులందరికీ కూడా అన్నబాబు సాటే గారి జన్మదిన సందర్భంగా నేను నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ మరియు నుడా చైర్మన్గా, అలాగే పిసిసి అధ్యక్షులు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల మేరకు మా పెద్దలు టి రాజేశ్వరరావు గారి ఆలోచన సూచనల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసి వీరి కళ్ళల్లో నేను ఆనందం చూడడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వీరు
ఆయన గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి గత ప్రభుత్వాలలో ఎన్నో రకాలుగా ఆలోచన చేసి విజ్ఞాపన అందజేసినా కానీ వారు సహకరించలేదు. ఈరోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మా నాయకులు రావు గారు కానీ మేము కానీ ఇక్కడ అన్నబాబు సాటే గారి విగ్రహానికి మేము రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఆయన విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, అలాగే వీరి పెద్దలు శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, సాయి గారు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరి స్నేహితులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి ఒక చిరకాల వాంఛ అన్నబాబు సాటే గారి సాహితీవేత్త పెద్ద మహారాష్ట్రలో ఆయన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అక్కడ పనిచేశారు. ఆయన దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆ రోజుల్లో దళితులు అంటే కుల వివక్ష చాలా పెద్ద ఎత్తున ఉండేది కాబట్టి స్వాతంత్రం రాకముందు ఆయన దళితుల కోసం చాలా పోరాటాలు చేసి సాహితీవేత్తగా ఉండి తన సాహిత్యంతో ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రభుత్వాలను కూడా కదిలించిన రోజుల్లో ఆయన జీవించారు. కాబట్టి ఆయన సేవలు దళితుల కోసం చేసిన సేవలు ఎప్పుడు కూడా అజరామంగా అంటే మహారాష్ట్ర సోదరులు ఎవరైతే ఉంటారో వారు బ్రతికున్నంత కాలము ఆయన పేరు అజరామంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అన్నాబాబు సాటే గారికి ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఇంకా దేవుడు శాంతి కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్న మరాఠా సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాము. అలాగే వారికి ఎటువంటి కూడా కష్టాలు నష్టాలు ఉన్నా కానీ మేము పార్టీ తరఫున అండగా ఉండి వారికి అన్ని తీరుస్తామని తెలియజేస్తూ మారు అన్నాబాబు సాటే గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.